మత సామరస్యాలకు అతీతంగా రంజాన్ మాసం ఉపవాసం వేడుకలు రాయచోట్లో ఘనంగా జరుగుతున్నాయి. పవిత్ర రంజాన్ మాసం 17వ ఉపవాసం సందర్భంగా రాయచోట్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కులాలు మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలిగి ఉండాలన్నదే రంజాన్ మాసం యొక్క ఉద్దేశమన్నారు. హిందూ ముస్లింల ఐక్యత చాటే విధంగా అందరూ కలిసిమెలిసి ఉండి ప్రతి పండుగను కలిపి జరుపుకోవాలన్నారు. రంజాన్ పండుగ ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలనే ఇఫ్తార్ విందు పెట్టడము. ఈ రంజాన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క పొద్దుండి అల్లాను ప్రేర్ చేసి అందరూ కూడా యోగక్షేమాలతో అందరూ చల్లగా ఉండాలని ఆ అల్లాను ప్రేర్ చేస్తారు. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల కానించి ముసలి వాళ్ళ వరకు కూడా ఈ రంజాన్ పవిత్రతను పాటిస్తారు. ప్రతి ఒక్కరి ఆకలి తీర్చాలనేదే ఇఫ్తారు ఆనవాయితీ. కాబట్టి సాయంత్రం అయితేనేమి ఉదయం తెల్లవారుజామున ఒక పొద్దు ఉండేదానికైతేనేమి ఇలా 10 మందికి భోజనం పెట్టి ప్రతి ఒక్కరూ ఒక్క పొద్దు ఉండి ప్రేయర్ చేసి ఈ రాష్ట్రము దేశము ఎక్కడ కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకోవడమే ఈ రంజాను ధ్యేయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎవరిని ద్వేషించుకోకుండా ఎవరు కక్ష కార్పణ్యాలకు పోకుండా ప్రతి ఒక్కరు కూడా సోదరి భావంతో మెదగాలన్నదే ఈ రంజాను విశిష్టత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో ఉండాలి. రాయచోట్లో మొన్న జరిగిన చిన్న ఇష్యూ కొందరు ఆకతాయిల వల్ల జరిగిందే కానీ హిందూ ముస్లిమ్స్లో ఎవరికే కానీ ఆ ఉద్దేశం లేదు. మేమందరం కూడా ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా జీవనం సాగిస్తున్నా కానీ మాకెప్పుడే కానీ అటువంటి అభిప్రాయాలు కానీ భేదాలు కానీ లేవు. మీ అందరూ కూడా సోదరభావంతోనే ఉన్నాము. ఏ హిందూ పండుగ వచ్చినా ఏ ముస్లిమ్స్ వచ్చినా ఏ క్రిస్టియన్స్ వచ్చినా కూడా మేమందరం కూడా ఎక్కడే కానీ ఒక చిన్న ఇది లేకుండా మెదులుతున్నాము. కాబట్టి ఏవి మనసులో పెట్టుకోకుండా ఈ రంజాన్ పండుగ ప్రశాంతంగా జరగాలని అల్లాహ్ని ప్రార్థిస్తూ